నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు. అయినా నేపాల్లో ఆందోళనలు తగ్గడలేదు. ప్రధాని మంత్రుల ఇళ్లను ధ్వంసం చేశారు. నేపాల్ మాజీ ప్రధాని ఇంటికి సైతం నిప్పు పెట్టారు. మంత్రుల ఇళ్లపై దాడులకు దిగిన ఆందోళనకారులు లూటీలకు పాల్పడుతున్నారు. దీంతో నేపాల్ అల్లకల్లోలంగా మారింది. సోషల్ మీడియాపై నిషేధం విధింపుతో మొదలైన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. కొన్ని చోట్ల నిరసనకారులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. మంత్రులను వీధుల్లో వెంబడించి దాడి చేస్తున్నారు. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రిని వీధుల్లో పరిగెత్తిస్తూ ఉండగా ఎదురుగా వచ్చిన ఆందోళనకారుడు ఆయన్ను ఎగిరి తన్నాడు. దాంతో పట్టు కోల్పోయిన ఆయన పక్కనే ఉన్న గోడపై పడిపోయాడు. ये सब तो हमारी पार्टी है। నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధంతో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. యువత ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. అయినా ఉద్రిక్తతలు అదుపులోకి రాకపోవడంతో నేపాల్ అధ్యక్షుడు ప్రధాని రాజీనామా చేశారు. నేపాల్లో యువత నిరసనకు పలు పార్టీలు మద్దతు పలకడంతో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. దీంతో భద్రతా బలగాలు నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేపాల్ వ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లను మూసివేశారు. ఇక తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. డార్జిలింగ్ తో పాటు పలు ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేశారు.